ఆ హాస్పిటల్కి వెళ్ళాలి అంటే ఇంటి దగ్గరే గట్టిగా డిసైడ్ అయిపోయాలి. ఒకే బెడ్ పై మరో రోగితో అడ్జస్ట్ అవ్వాలని, దాని మీదే నిద్రపోతే ఏదో ఒక టైంలో పడిపోతామని. ఎస్, మన్యం జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఆ మాత్రం ఇబ్బందులు తప్పవట అక్కడ. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా తయారైంది మన్యం జిల్లాలోని సామాజిక ఆరోగ్య కేంద్రాల పరిస్థితి. పడకలు చాలక జనం ఇబ్బందులు పడుతున్నారని గత ప్రభుత్వం కురుపాంలో 100 పడకల ఆసుపత్రి నిర్మించింది. దాన్ని ఇప్పటి వరకు ప్రారంభించలేదు. వాళ్లు నిర్మిస్తే మేమెందుకు వినియోగంలోకి తేవాలి అన్నట్లుగా ఉందట ప్రస్తుత పాలకుల ఆలోచన. ఇదే జనానికి చిరాకు తెప్పిస్తోంది. డాక్టర్లు, సిబ్బంది ఉన్నా ఇప్పుడున్న ఆసుపత్రిలో పడకల సమస్య వెంటాడుతోంది. 50 పడకలు చాలకి ప్రభుత్వం 100 పడకల ఆసుపత్రి నిర్మించింది. దాన్ని ప్రారంభించకపోవటమే రోగులకు శాపంగా మారింది. ఇప్పటికే గ్రామాల్లో సీజనల్ వ్యాధులు, విష జ్వరాలు వ్యాపిస్తున్నాయి. దాంతో ఈ ఆసుపత్రికి వచ్చే రోగులకు నరక యాతన తప్పట్లేదు. రోజు 150 నుంచి 200 మంది వరకు ఓపీ కౌంట్ నమోదవుతోంది. ఒకే బెడ్ పై 2-3 ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు. రాత్రిపూట ఇక్కడే ఉండాల్సి వస్తే బెడ్ మీద నుంచి ఎవరో ఒకరు నిద్రలో కింద పడిపోతున్నారు. కొత్త ఆసుపత్రి భవనం ప్రారంభించకపోవటం జనంలో ఆగ్రహం తెప్పిస్తోంది. ప్రజల నరక యాతనను తీర్చేలా స్థానిక ఎమ్మెల్యే జగదీశ్వరి ఈ సమస్యపై స్పందించాలని కోరుతున్నారు ప్రజలు. అధికారులు స్పందించి నూతన ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించాలని పేషెంట్లు డిమాండ్ చేస్తున్నారు.